జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. ఇవాళ మనం బర్త్ ఆఫ్ హనుమాన్ గురించి మాట్లాడుకుందాం. పూర్వం అయోధ్య నగరంలో మన దశరథ మహారాజు గారు ఉండేవాళ్ళు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అండ్ దెన్ అంతా మంచిగా ఉన్న టైంలో, రాజ్యం కూడా బాగున్న టైంలో దే ఆర్ ఫీలింగ్ స్టిల్ డిస్ట్రెస్. ఎందుకు? పుత్ర సంతానం కోసం. దట్స్ వెన్ దే అప్రోచ్ ద గ్రేట్ సేజ్ రిషిశృంగ. రిషిశృంగ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే, యూ డూ దిస్ యజ్ఞ అండ్ హవిస్సు, దట్స్ వెన్ యువర్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ అన్నారు. వెంటనే ఆ యజ్ఞాన్ని చేశారు. అండ్ దెన్ లార్డ్ శ్రీ మహావిష్ణు హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ సెడ్ టు కింగ్ దశరథ మహారాజ్ గారు ఏమన్నారంటే, ఐల్ బీ బోర్న్ యాజ్ రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న అండ్ దెన్ ఆఫర్డ్ ఏ శాంక్టిఫైడ్ ఫుడ్, అంటే ప్రసాదం ఇచ్చి మీ వైఫ్స్కి పెట్టండి అని చెప్పినప్పుడు కట్టడంలో మన గరుడాల వారు ఎంటర్ అయ్యారు. యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ ప్లాన్డ్ బై శ్రీ మహావిష్ణు. అండ్ దెన్ తెలుసుగా జగన్నాటక సూత్రధారి. అండ్ దెన్ తీసుకొని ఎక్కడ ల్యాండ్ చేస్తున్నారు ఆ పోర్షన్ ఆఫ్ ఫుడ్ని? కిష్కిందకాండ, విచ్ ఈస్ కిష్కింద రీజన్ ఇన్ అవర్ సౌత్ ఇండియా. అక్కడ మన అంజనాదేవి క్వీన్ ఆఫ్ మంకీస్ అండ్ దెన్ చీఫ్ కేసరి గారు ఉన్నారు. దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ సన్. అక్కడ ల్యాండ్ చేశారు పోర్షన్. అంజనాదేవి గారు తిన్నారు, ప్రెగ్నెంట్ అయ్యారు. అండ్ దెన్ అవర్ బిలవ్డ్ హనుమాన్ జన్మించారు విత్ ద పవర్ ఆఫ్ లార్డ్ వాయుదేవ. అంతా ప్రీ ప్లాన్గా జరిగినట్టు, రైట్? ఇది ఏది యాక్సిడెంటల్గా కానీ కోఇన్సిడెంటల్గా కానీ జరగలేదు. ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్డ్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.